ब्लैक गाड़ी में चल जाओ అదే బాగుంటుంది. నల్గొండ పార్లమెంటు అభ్యర్థి మా పాత మిత్రుడు సైద్ రెడ్డి గారి గురించి ఇవాళ ప్రచారం గురించి నేను వచ్చినాను. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ సంకినేని వెంకటేశ్వర్లు గారు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మాకు ఆశీర్వాదం ఇస్తూనే ఉంటారు, మార్గదర్శనం చేస్తూనే ఉంటారు. ఒక మంచి వాతావరణం అయితే నల్గొండలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వేరులకి ఓటు వేయమని ఒక ప్రజల్లో కూడా ఒక మంచి మార్పు వచ్చింది. 100% నల్గొండ పార్లమెంటు మేము గెలుస్తామని ఒక నమ్మకం అయితే మాకు ఉంది. మా సైద్ రెడ్డి అన్న 100% పార్లమెంట్కి వెళ్తారని ఒక నమ్మకం అయితే పెరిగింది మాకు. అట్లాగే మైనారిటీ సర్వే ఒక రిపోర్ట్ వచ్చింది. 1950 నుంచి 2015 వరకు ఎక్కడెక్కడ పాపులేషన్ పెరిగింది తగ్గింది అని వాళ్ళు ఒక సర్వే చేసినారు. ఒక విచిత్రమైన ఒక రిపోర్ట్ ఏ విధంగా వచ్చిందంటే హిందువులది సంఖ్య 7% తగ్గింది, ముస్లిమ్స్ వాళ్ళది సంఖ్య 43% పెరిగింది. దీన్ని చూస్తే మనం ఒకప్పుడు మేము వినేది భారతదేశానికి ఇంకొక ముక్క చేస్తారు, ఒక ఇస్లామిక్ కంట్రీ చేస్తారని ఒకప్పుడు వినేది. ఇప్పుడు ఈ సర్వే చూస్తే అది కరెక్టే అని అనిపిస్తుంది మాకు. ఎందుకంటే పాకిస్తాన్లో ముస్లిమ్స్ వాళ్ళ సంఖ్య పెరిగితే అది సపరేట్ అయిపోయింది, మళ్ళీ బంగ్లాదేశ్ సపరేట్ అయిపోయింది బంగాల్ నుంచి. ఇప్పుడు భారతదేశంలో హిందువుల సంఖ్య తగ్గుతుంది, ముస్లిం వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అంటే దానికి మంచి సందేశం కాదు. మూడోసారి ప్రధానమంత్రి మోదీ గారి 100% గెలుస్తారు. భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ సెంటర్లో వస్తుంది. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఒక స్లోగన్ తీసుకొని వెళ్తున్నాం. 370ను ఒక మంచి కాశ్మీర్ నుంచి తీసేసినారు. త్రిబుల్ తలాక్ పైన ఒక మంచి చట్టం తీసుకొని వచ్చినారు. అదేవిధంగా ఈ పాపులేషన్ పైన కూడా ఒక చట్టం తీసుకొని వస్తే చాలా బాగుంటుందని మేము ముందు నుంచి ఒక స్లోగన్ తీసుకొని వెళ్తున్నాం. ఇప్పుడు ఈ సర్వేలు కానీ ఒక వాతావరణం చూస్తే 100% మూడోసారి ప్రధానమంత్రి మోదీ గారు గెలిచిన తర్వాత జనసంఖ్య పైన కూడా ఒక మంచి చట్టం అయితే వస్తుంది. ఇప్పుడు నవనీత్ రాణా గారు హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థికి ప్రచారం గురించి వచ్చినారు, మాధవి లత గారి గురించి ప్రచారంలో వచ్చినారు. ఒక మీటింగ్లో వాళ్ళు అన్నారు హైదరాబాద్ పార్లమెంట్లో ఎట్లాంటి వ్యక్తులు ఉంటారంటే 15 మినిట్ మాకు సమయం ఇస్తే 100 కోట్ల హిందువులకి మా సత్తా ఏంది మేము చూపెడతాం చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి 15 మినిట్ కాదు 15 సెకండ్లో వాళ్ళ అవకాశం ఏంది అంటే వాళ్ళు మా బలం ఏంది చూపెడతామని నవనీత్ గారు ఒక మంచి అయితే కౌంటర్ ఇచ్చినారు. మళ్ళీ దానికి కౌంటర్గా అక్బరుద్దీన్ ఓవైసీ ఒక నేను కూడా చూసిన ఒక స్టేట్మెంట్ 15 సెకండ్ కాదు ఒక గంట నేను ఇస్తా ఎక్కడ రావాలి చెప్పండి అని ఆయన ఒక కామెంట్ చేస్తాడు. అక్బరుద్దీన్ ఓవైసీకి నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు చెప్పు మేము ఎక్కడ రావాలి, నీ ఇంట్లో రావాలా, చార్మినార్లో రావాలా, లేక నీ కాన్స్టిట్యున్సీ రావాలా, ఒక్కటి రావాలా, లేక 100 మంది తీసుకొని రావాలా? నీలో దమ్ము లేదు అసలు కొట్లాడడానికి. నువ్వు ఒక పిచ్చి కుక్కలాగా అక్కడిక్కడ అరుస్తూనే ఉంటావు, కానీ కొట్లాడే సమయంలో నువ్వు ఉరికిపోతావు. అట్లాంటి నువ్వు వ్యక్తి ఉన్నావు. జస్ట్ ఎలక్షన్ మూమెంట్లోనే ఇట్లాంటి కామెంట్ చేసి రెచ్చగొట్టే వాళ్ళు ప్లాన్ చేస్తారు. కానీ ఈ అక్బరుద్దీన్ ఓవైసీ కానీ యసదుద్దీన్ ఓవైసీ కానీ జస్ట్ అరిసే కుక్కలు, కరువే కుక్కలు కాదు.